మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ముంబైలో పలు చారిత్రక ప్రదేశాలని విజిట్ చేయాలని ఒక ఆశయంతో ఉదయమే ముంబై చేరుకున్నాము. 2-3 చోట్ల కొన్ని ప్రదేశాలను సందర్శించి ఇప్పుడు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా అనే అవార్డును అందుకున్న ప్రదేశానికి చేరుకున్నాము. మరి 1830లో ఈ మరాఠీ సంస్థ వాళ్ళు స్థాపించుకున్న భవనం ఇది. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భవనము. దీంట్లో ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి అనేక ఉత్తరాలు రాసి, అలాగే ఆ రోజుల్లో ఆయన కమిషన్స్ కి లెటర్స్ రాసి విద్య కోసం డబ్బులు బ్రిటిష్ వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయించినటువంటి వ్యక్తి, ప్రత్యేక పాఠశాలలు పూణేలో స్థాపించినటువంటి వ్యక్తి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని ఈ సమాజానికి అందించిన వ్యక్తి, సంఘ సంస్కర్త, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు పాటుపడిన వ్యక్తి, సంఘ సంస్కరణకు పాటుపడిన వ్యక్తి. మరిన్ని విషయాలు మనం యూట్యూబ్ వీడియోలో పెట్టాము. ప్రధానంగా గులాంగిరి పుస్తకం ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తుకొస్తుంది. సేద్య గాని, చర్నాకోల, తృతీయ రత్న, అలాగే ఆయన చనిపోతూ కూడా ఆయన ఒక వీలునామా రాయటము, సత్యశోధక సమాధిని స్థాపించడం, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ తన గురువుగా ప్రకటించడం ద్వారా మనందరికీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ముంబైలో షయాజీరావు గైక్వాడ్ అనే రాజు ప్రజలందరి సమక్షంలో ఈ నేలపైన ఇక్కడే ఆ వ్యక్తికి మహాత్మా అని బిరుదునిచ్చారు. భారతదేశంలో ప్రజల చేత మహాత్మా అనే బిరుదు పొందిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఆ సందర్భంలో ఈ ప్రదేశాన్ని మాకు చూపించాలని మా రాష్ట్ర ప్రధాన సలహాదారులు రాంప్రసాద్ అని ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితులన్నీ వివరించాల్సి అన్నను కోరుతున్నాం. ఈ ప్రదేశం పేరు మాండవి కోలివాడ. మాండవి కోలివాడ దగ్గరలో మస్జిద్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం దిగి నడుచుకుంటూ వచ్చాం కదా. అయితే ఈ ప్రదేశంలో ఎంతో మంది మన బహుజన సమాజానికి సంబంధించిన వ్యక్తులు, కోలీ సమాజానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి అభిమానంతో సయాజీరావు గైక్వాడ్ బాంబే మేయర్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చిండు. ఈ సత్యశోధక్ మూవ్మెంట్ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిండో ఆ మూవ్మెంట్ ని మరాఠా సమాజ వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఆ టైంలో బీసీలు, ఎస్సీల కంటే కూడా చాలా శక్తివంతంగా తీసుకెళ్లిన వ్యక్తులు అంటే మరాఠా సమాజం వాళ్ళు. మరాఠా సమాజం మనం అర్థం చేసుకోవాలంటే, మన తెలుగు ప్రాంతాలలో అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు కాపు కాదు కమ్మ అనే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మహాత్మా పూలేని చాలా అతని యొక్క ఉద్యమాన్ని, అతని యొక్క ఆశయాన్ని అర్థం చేసుకొని ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. కార్యకర్తలుగా వాళ్ళే ఉండేవాళ్ళు. సో అలాంటి కార్యకర్తల మధ్యన ఈ బహుజన వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం మధ్యలో మహాత్మా జ్యోతిరావు ఫులే ఏదైతే సమాజంలో మార్పు తీసుకొచ్చిందో, ఆ సమాజంలో కొన్ని వేల కోట్ల మంది జీవితాలు ముందుకు తీసుకెళ్ళకుండా అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక మహాత్ముడు అనే నిజమైన అర్థం ఉండే వ్యక్తిని వాళ్ళు ఇక్కడ సత్కరించుకున్నారు. ఈ దేశంలో చెప్పాలంటే ఒకే ఒక వ్యక్తి నిజమైన మహాత్ముడు, అతనే మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ మహాత్మా జ్యోతిరావు ఫూలేకి ప్రజలందరూ అభిమానంతో ఇచ్చిన, సత్కారం చేసి మహాత్మ బిరుదు ఇచ్చిన ప్రదేశం ఇది. సో ఈ ప్రదేశం భారతదేశంలో చెప్పాలంటే అతి గొప్ప ప్రదేశం. సో ఆ గొప్ప ప్రదేశం సంబంధించిన పరిచయం అందరికీ ఉండాలి. ప్రస్తుతం దీని రూపురేఖలు కొంతవరకు మారిపోయినా కూడా ఈ ప్రదేశం ఇది చారిత్రక వాస్తవం ఇది. అందుకని మనం అందరూ ఈ ప్రదేశాన్ని దర్శించడం కోసం రావడం జరిగింది. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి పూలే ఆలోచనలు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం పూలే ఆలోచన విధానాన్ని. మరొక విషయం మిత్రులారా, చాలా ఆవేదనగా ఉంది. నేను 2002 సంవత్సరంలో పూలేవాడి పూణేకి వెళ్ళాను. ఆ పూలే అడ్రస్ వెతకడానికి చాలా సమయం తిరగాల్సి వచ్చింది. అంటే 22 ఏళ్ల క్రితం. ఇటీవల కాలంలో అక్కడ కొంచెం రోడ్డు చేసి దాన్ని బాగు చేశారు. వచ్చిన 15 ఏళ్ళుగా అది బాగుంది. అలాగే ఇక్కడ కూడా ఆశ్చర్యం ఏంటంటే కనీసం జ్యోతిరావు పూలే స్టాచ్యూ లేదు,
ఫోటో అయినా లేదు, కనీసం ఒక శిలాఫలకమైనా లేదు. అంటే బహుజన వైతాళికుల పట్ల పాలకులకు గాని, బహుజన సంఘాల నాయకులకు గాని ఏ మేరకు శ్రద్ధ, ఆసక్తి ఉందో మనం గమనించవచ్చు. నేను గత సంవత్సరము బుద్ధుడి ఆనవాళ్లు వెతుకుతూ వెళ్ళాను. అప్పుడు అశోకుడు అనే రాజు బుద్ధుడి ప్రతి ఆనవాళ్ళ దగ్గర అనేక స్తూపాలను నిర్మించి రక్షించాడు. బుద్ధగయ గాని, సాంచి గాని, సారనాథ్ గాని, లుంబిని గాని, ఆ తక్షశిల గాని, నందల ప్రాంతం గాని, అన్ని అన్ని గృహ కానీ అవన్నీ అశోకుడు వాటిని కాపాడాడు. అలాగే బాబాసాహెబ్ సంబంధించి మౌ నుంచి మొదలుకుంటే రాజగృహ వరకు, అలాగే నాగపూర్ లో ఉన్న దీక్ష భూమి నుంచి మొదలుకుంటే ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడక్కడ ఉన్నాయి. కానీ పూలేని మనం ఎక్కడో తగినంత గౌరవం ఇవ్వడంలో విఫలమయ్యామనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా పూలేతో స్ఫూర్తి పొందిన సంఘ సంస్కర్తలు ఆయన స్మృతి చిహ్నాలని కాపాడుకోవాలని కోరుతున్నాం. ఇటీవల ఇంగ్లాండ్ లో కూడా బాబాసాహెబ్ ఉండి చదువుకున్నటువంటి భవనాన్ని 400-500 కోట్లకి తీసుకొని దాన్ని మ్యూజియం గా మారించారు అక్కడ ప్రభుత్వాలు. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రదేశాన్ని కూడా పూలే స్మారకంగా మార్చాల్సిన అవసరం ఉంది. మహాత్ములు ఎవరు లేరు, మరి సామాన్య మనుషుల్లో ఒక మహాత్ముడుగా వెలుగొందినటువంటి ఆ మహనీయుడికి ఆ అవార్డు ప్రధానమైన ప్రదేశం కనీసం గుర్తించడానికి కూడా లేని పరిస్థితి. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓబీసీలు గాని, సంఘ సంస్కర్తలు గాని, అంబేద్కరిస్టులు గాని ఇక్కడ ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్.